ఎంసెట్ 2024లో బైనామియల్ థియరం నుంచి ఇచ్చిన ఇంకో క్వశ్చన్. ద కోఎఫిషియంట్ ఆఫ్ x పవర్ 5 ఇన్ ద ఎక్స్పాన్షన్ ఆఫ్ 2x³ మైనస్ 1/3x² హోల్ పవర్ 5. ఇది మనం ఎలా చేయాలంటే ఈ ఎక్స్పాన్షన్తో కంపేర్ చేసుకోవాలి. ax పవర్ p ప్లస్ b/x పవర్ q హోల్ పవర్ ఎంతో కంపేర్ చేసుకుంటే n వాల్యూ 5, p వాల్యూ 3, q వాల్యూ 2, a వాల్యూ 2, b వాల్యూ -1/3గా తీసుకోవాలి. ఇక్కడ b ప్లేస్లో -1/3గా తీసుకోవాలి. మనం x పవర్ 5 కోఎఫిషియంట్ కావాలి కాబట్టి s ఈజ్ ఈక్వల్ టు 5 అని తీసుకోవాలి. s వాల్యూ 5. ఫస్ట్ మనం r ఈజ్ ఈక్వల్ టు np మైనస్ s బై p ప్లస్ q అనే ఫార్ములా ప్రకారం r వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి. n వాల్యూ 5, p వాల్యూ 3 మైనస్ s వాల్యూ 5 బై p ప్లస్ q. p ప్లస్ q అంటే 3 ప్లస్ 2, 5 into 3 15 మైనస్ 5 అంటే 10, 3 ప్లస్ 2 5, 2 టైమ్స్ క్యాన్సిల్ అయిపోయింది. సో r ఈజ్ ఈక్వల్ టు 2 అన్నమాట. ఇప్పుడు మనం కోఎఫిషియంట్ ఆఫ్ x పవర్ 5 క్యాలిక్యులేట్ చేయాలి కాబట్టి దీనికి ఫార్ములా ఏంటి? NCR a పవర్ n మైనస్ r ఇంటూ b పవర్ r. n వాల్యూ 5, r వాల్యూ 2 అంటే 5c2, a వాల్యూ 2 పవర్ n మైనస్ r అంటే 5 మైనస్ 2 రాయాలి. b వాల్యూ -1/3 హోల్ స్క్వేర్. 5c2 అంటే 5 into 4/1 into 2. 2 పవర్ 5 మైనస్ 2 అంటే 3 అవుతుంది. మైనస్కి స్క్వేర్ చేస్తే ప్లస్ కాబట్టి 3 స్క్వేర్ 9 అంటే 1/9. 2 4లో 2 టైమ్స్. దీన్ని బట్టి మనకి 5 into 2 10, 2 cube 8, 1/9. సో 80/9. ఇది మనకి థర్డ్ ఆప్షన్లో ఉంది. సో ఆన్సర్ 80/9. ఆల్ ద బెస్ట్.